హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక 2 రూపాలు వెలువడినాయని కథనం. ఇలా 9 స్వరూపిణులుగా అనగా నవదుర్గలుగా దుర్గామాతను పూజిస్తారు. అమ్మవారి నవదుర్గల అవతారాల్లో మొదటి అవతారం శైలపుత్రి. వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి. నవరాత్రుల్లో మొదటి రోజున శైలపుత్రి అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెకు శైలపుత్రి అనే పేరొచ్చింది. ఈ అమ్మవారికి సతీ, భవానీ, పార్వతి, హేమవతి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా. పూర్వజన్మమున ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక. అప్పుడీమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పరిణయమాడింది. ఒకసారి దక్షుడు ఒక మహాయజ్ఞమును ఆచరించాడు. దక్షుడు ఆ యజ్ఞమునకు దేవతలను తమ తమ యజ్ఞ భాగములను స్వీకరించుటకై ఆహ్వానించాడు. కాని పరమశివుణ్ణి మాత్రము ఆ యజ్ఞమునకు పిలువలేదు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును చేస్తున్న విషయమును తెలుసుకున్న సతీదేవికి అక్కడికి వెళ్లాలనిపించింది. ఆమె తన కోరికను పరమేశ్వరునకు తెలిపింది. బాగా ఆలోచించిన పిమ్మట శివుడు ఇలా పలికెను: సతీ, కారణమేమోగాని దక్షుడు ఉద్దేశపూర్వకంగానే మనల్ని పిలవలేదు. కనీసము సమాచారం కూడా తెలుపలేదు. అతడు తన యజ్ఞమునకు దేవతలనందరినీ ఆహ్వానించాడు. యజ్ఞ భాగములను కూడా వారికి సమర్పిస్తున్నాడు. కాని మనల్ని మాత్రం పిలువలేదు. ఇట్టి పరిస్థితుల్లో నీవు అక్కడికి వెళ్ళుట ఏ విధంగానూ మంచిది కాదు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా తను అక్కడికి వెళ్ళి తన తల్లిని, తోబుట్టువులను చూడవచ్చు అన్న కోరిక ప్రబలంగా ఉండుటచే ఆమె అనుమతి కోసం పట్టుబట్టింది. సతీదేవి పట్టుదలను చూసి శంకరుడు ఆమెను అనుమతించాడు. సతీదేవి తన తండ్రి ఇంటికి చేరినప్పుడు అక్కడ వారెవ్వరూ ఆమెతో మాట్లాడలేదు, ఆదరింపలేదు. తోబుట్టువులు కూడా ముఖములను ప్రక్కకు తిప్పుకొన్నారు. వారి పలుకులలో వ్యంగ్యము, పరిహాసము నిండి ఉండెను. సతీదేవి తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకున్నది. తన తండ్రి అయిన దక్షుడు కూడా ఆమెతో అవమానకరంగా మాట్లాడాడు. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణ భావమే ఉండుట ఆమె గమనించింది. తన వారి ఈ ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందింది. సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోయింది. పరమేశ్వరుని మాటను పాటించక ఇక్కడికి వచ్చి పెద్ద పొరపాటు చేశానని ఆమె బాధపడింది. తన పతి అయిన పరమేశ్వరునకు జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేకపోయింది. వెంటనే ఆమె తన రూపమును అక్కడనే యోగాగ్నిలో భస్మమునర్చింది. ఆశనిపాతము వలె దారుణ దుఃఖకరమైన ఈ సంఘటనను గురించి విన్న పరమశివుడు మిక్కిలి క్రుద్ధుడై తన ప్రమదగణములను పంపి దక్షుని యజ్ఞమును పూర్తిగా విధ్వంసమునర్చాడు. సతీదేవి యోగాగ్నిలో తన తనువును త్యజించి మరుజన్మలో శైలరాజైన హిమవంతునకు పుత్రికగా అవతరించి శైలపుత్రిగా ప్రసిద్ధికెక్కింది. ఉపనిషత్తులోని ఒక కథననుసరించి ఆమె ఈ హైమవతి రూపమున దేవతల గర్వమును అణిచివేసింది. శైలపుత్రి అవతారమందు కూడా ఆమె పరమేశ్వరుణ్ణి పరిణయమాడింది. నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి యొక్క మహిమలు, శక్తులు అనంతములు. నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజున ఈ దేవికి పూజలు, ఉపాసనలు చేస్తారు. బ్రహ్మచారిణి నవదుర్గ.
దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది బ్రహ్మచారిణి స్వరూపము. ఇచ్చట బ్రహ్మ అనగా తపస్సు, బ్రహ్మచారిణి అనగా తపమాచరించున్నది. వేదస్తత్వం తపో బ్రహ్మ. బ్రహ్మ అనగా వేదము, తత్వము, తపస్సు. బ్రహ్మచారిణీ దేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరము. ఈ దేవి కుడి చేతియందు జపమాలను, ఎడమ చేతియందు కమండలమును ధరించును. హిమవంతుని కూతురైన పార్వతీదేవియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందుటకు నారదుని ఉపదేశముననుసరించి ఘోర తపమాచరించింది. ఈ కఠిన తపశ్చర్య కారణంగానే ఈమెకు తపశ్చారిణి అనగా బ్రహ్మచారిణి అను పేరు స్థిరపడింది. తపశ్చర్య కాలమున ఈమె కేవలము ఫలమూలములను ఆరగిస్తూ 1000 సంవత్సరములు గడిపింది. కేవలము శాకములు అనగా పచ్చి కాయగూరలతో 100 సంవత్సరములు గడిపింది. కొన్ని దినముల పాటు కఠిన ఉపవాసములతో ఎట్టి ఆచ్ఛాదనము లేకుండా ఎండలకు ఎండుతూ వానలకు తడుస్తూ తపస్సును కొనసాగించింది. ఇట్టి కఠిన తపశ్చర్యానంతరము 3000 సంవత్సరముల కాలము నేలపై రాలిన పండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ ఈమె అహర్నిశలు పరమేశ్వరుణ్ణి ఆరాధించింది. క్రమంగా ఎండుటాకులను కూడా తినుట మానివేసింది. అనేక వేల సంవత్సరములు నిరాహారంగా నీటిని కూడా ముట్టకుండా తపమును ఆచరించింది. పర్ణములను అనగా ఆకులను కూడా భుజింపకుండుట వలన ఈమెకు అపర్ణ అను పేరు ఏర్పడింది. వేల కొలది సంవత్సరములు కఠినమైన తపస్సును కొనసాగించుట వలన బ్రహ్మచారిణీ దేవి యొక్క శరీరము పూర్తిగా కృషించింది. ఈమె యొక్క ఈ స్థితిని చూసి తల్లి అయిన మీనాదేవి మిక్కిలి దుఃఖితురాలయ్యింది. ఈమెను ఈ కఠిన తపస్సు నుండి మరలించుటకు తల్లి ఉమా బిడ్డ వలదు వలదు అని పలికింది. అప్పటి నుండి బ్రహ్మచారిణీ దేవి పేరు ఉమా అని ప్రసిద్ధికెక్కింది. ఈమె చేసిన ఈ ఘోర తపస్సు కారణంగా ముల్లోకములందు హాహాకారములు చెలరేగాయి. దేవతలు, ఋషులు, సిద్ధులు, మునులు మొదలగు వారందరూ బ్రహ్మచారిణీ దేవి యొక్క ఈ తపస్సు కనివిని ఎరుగనట్టి పుణ్యకార్యము అని పలుకుతూ ఈమెను కొనియాడసాగారు. కడకు పితామహుడైన బ్రహ్మదేవుడు ఆకాశవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరముతో ఇలా పలికెను: దేవి, ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకు ఎవ్వరూ ఆచరించలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్రా శ్లాఘింపబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణంగా నెరవేరును. చంద్రమౌళి అయిన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి హిమవంతుడు నిన్ను ఇంటికి తీసుకుని పోవుటకై వస్తాడు. దుర్గామాత యొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకును సిద్ధులకును అనంత ఫలప్రదము. ఈమెను ఉపాసించుటచే మానవులలో తపస్సు, త్యాగము, వైరాగ్యము, సదాచారము, సంయమము వృద్ధి చెందును. జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా దేవి అనుగ్రహముచే వారి మనస్సులు కర్తవ్య మార్గము నుండి మరలవు. లోకమాతయైన బ్రహ్మచారిణీ దేవి కృప వలన ఉపాసకులకు సర్వత్రా సిద్ధి, విజయము ప్రాప్తించును. దుర్గా నవరాత్రి పూజలలో రెండవ రోజున ఈమె స్వరూపమే ఉపాసింపబడును. ఈ దినమున సాధకుని మనస్సు స్వాధిష్టాన చక్రమునందు స్థిరమగును. ఈ చక్రమునందు స్థిరమైన మనస్సు గల యోగి ఈమె కృపకు పాత్రుడగును. చంద్రఘంట నవదుర్గా పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. దుర్గామాత యొక్క మూడవ శక్తి నామము చంద్రఘంట. నవరాత్రోత్సవములలో మూడవ రోజున ఈమె విగ్రహమునకే పూజా పురస్కారములు జరుగును. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కళ్యాణకారకము. ఈమె
తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు చంద్రఘంట అను పేరు స్థిరపడింది. ఈమె శరీరకాంతి బంగారము వలె మిలమిలలాడుచుండును. ఈమె తన 10 చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహవాహన. ఈమె సర్వదా సమర సన్నాహయై యుద్ధముద్రలో ఉండును. ఈమె గంట నుండి వెలువడు భయంకర ధ్వనులను విన్నంతని క్రూరులైన దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడూ గడగడలాడుచుందురు. నవరాత్రి దుర్గా పూజలయందు 3వ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ దినమున సాధకుని మనస్సు మణిపూరక చక్రమున ప్రవేశించును. చంద్రఘంటాదేవి కృప వలన ఉపాసకునకు దివ్య వస్తు సందర్శనము కలుగును. దివ్య సుగంధముల అనుభవము కూడా సిద్ధించును. అట్లే వివిధములైన దివ్య ధ్వనులు కూడా వినిపించును. ఈ దివ్యానుభవ లాభములకై సాధకుడు మిక్కిలి సావధానుడై ఉండవలెను. చంద్రఘంటా మాత కృప వలన సాధకుని సమస్త పాపములు, బాధలు తొలగిపోవును. ఈమె ఆరాధన సద్య ఫలదాయకము. ఈమె అనవరతము యుద్ధ పన్నద్దురాలై ఉన్నట్లు దర్శనమిచ్చుచుండును. కనుక భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఈమె ఘంటానాదము సంతతము భక్తులను భూత ప్రేతాది బాధల నుండి కాపాడుచుండును. ఈమెను సేవించినంతని శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనించుచుండును. ఈ దేవి దుష్టులను అణిచివేయుటయందును హతమార్చుటయందును అనుక్షణము సన్నద్ధురాలై ఉన్నా కూడా భక్తులకును ఉపాసకులకును ఈమె స్వరూపము మిక్కిలి సౌమ్యముగాను ప్రశాంతముగాను కనబడుచుండును. ఈమెను ఆరాధించుట వలన సాధకులలో వీరత్వ నిర్భయత్వములతో పాటు సౌమ్యత వినమ్రత కూడా పెంపొందును. వారి కన్నుల కాంతులు, ముఖవర్చస్సు, శరీర శోభలు ఇనుమడించును. సద్గుణములు వృద్ధి చెందును. వారి కంఠస్వరములలో అలౌకికమైన దివ్య మాధుర్యము రాశిగా ఏర్పడును. చంద్రఘంటాదేవిని భజించేవారు, ఉపాసించేవారు ఎక్కడికి వెళ్ళినా వారిని దర్శించిన వారందరూ సుఖశాంతులను పొందెదరు. ఇట్టి సాధకుల శరీరముల నుండి దివ్యమైన ప్రకాశవంతమైన పరమాణువులు బహిర్గతములవుతాయి. ఈ దివ్య ప్రక్రియ సామాన్యుల దృష్టికి గోచరింపదు. కానీ ఉత్తమ సాధకులు, వారి అనుయాయులు మాత్రము వీటిని గ్రహించి అనుభూతిని పొందగలరు. మనము త్రికరణ శుద్ధిగా విద్యుక్త కర్మలను ఆచరింపవలెను. పవిత్రాంత కరణులమై చంద్రఘంటాదేవిని శరణు పొంది ఆమెను ఉపాసించుటయందును ఆరాధించుటయందును తత్పరులు కావలెను. తదుపాసన ప్రభావమున మనము సమస్త సాంసారిక కష్టముల నుండి విముక్తులమై సహజంగానే పరమపద ప్రాప్తికి అర్హులమవుతాము. నిరంతరము ఆమె పవిత్రమూర్తిని ధ్యానిస్తూ మనము సాధనలో అగ్రగణ్యులమౌటకు ప్రయత్నించవలెను. ఆమె ధ్యానము మనకు ఇహపర లోకములందును పరమ కళ్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపచేయును. కూష్మాండ నవదుర్గా సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తుమే. దుర్గామాత యొక్క 4వ స్వరూప నామము కూష్మాండ. దరహాసము చేయుచు అవలీలగా బ్రహ్మాండమును సృజించున్నది కావున ఈ దేవి కూష్మాండ అను పేరుతో విఖ్యాత చెందినది. ఈ జగత్ సృష్టి జరుగకముందు అంతటా గాఢాంధకారమే అలుముకొని ఉండెను. అప్పుడు ఈ దేవి తన దరహాస మాత్రమున ఈ బ్రహ్మాండమును సృజించెను. కావున ఈమెయే సృష్టికి ఆదిశక్తి. ఈ సృష్టి రచనకు పూర్వము బ్రహ్మాండమునకు అస్తిత్వమే లేదు. ఈమె సూర్యమండల అంతర్వర్తిని. సూర్యమండలమున నివసింపగల శక్తి సామర్థ్యములు ఈమెకే గలవు. ఈమె శరీర కాంతి చటలు సూర్యకిరణ ప్రభల వలె దేదీప్యమానముగా వెలుగొందుచుండును.
ఈమె తేజస్సు నిరుపమానము, దానికి అదియే సాటి. ఇతర దేవతలెవ్వరునూ ఈమె తేజప్రభావములతో తులతూగజాలరు. ఈమె యొక్క తేజోమండల ప్రభావమునని దశ దిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండమునందలి సకల వస్తువులలో ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయనే. ఈమె 8 భుజములతో విరాజిల్లుచుండును, అందువలన ఈమెను అష్టభుజాదేవి అని కూడా అంటారు. ఈమె 7 చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృత కలశము, చక్రము, గద అనునవి తేజరిల్లుచుండును. 8వ చేతిలో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించు జపమాలయుండును. ఈమె సింహవాహన. సంస్కృతమునందు కూష్మాండము అనగా గుమ్మడికాయ. కూష్మాండ బలి ఈమెకు అత్యంత ప్రీతికరము, అందువలన ఈమె కూష్మాండ అని పిలువబడును. నవరాత్రి ఉత్సవములలో 4వ రోజున కూష్మాండాదేవి స్వరూపముననే దుర్గామాత భక్తుల పూజలను అందుకుంటుంది. ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రమునందు స్థిరమగును. కావున ఈ దినమున సాధకుడు మిక్కిలి పవిత్రమైన నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపమునే ధ్యానిస్తూ పూజలు చేయవలెను. భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే దేవి పరితృప్తయై వారి రోగములను శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు ఆరోగ్య భాగ్యములు వృద్ధి చెందును. కొద్దిపాటి భక్తి సేవలకు కూడా ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. మానవుడు నిర్మల హృదయముతో ఈమెను శరణుజొచ్చినచో అతనికి అతి సులభంగా పరమపదము ప్రాప్తిస్తుంది. శాస్త్రములందును పురాణములలోనూ పేర్కొనబడిన రీతిగా విధి విధానముననుసరించి మనము దుర్గాదేవిని ఉపాసించుచు అనవరతము భక్తి మార్గమున అగ్రేసరులమై ఉండవలెను. ఈ తల్లి భక్తి సేవా మార్గమునందు కొద్దిగా పురోగమించినను సాధకునకు ఆమె కృపానుభవము అవశ్యము కలుగుతుంది. తత్ఫలితంగా దుఃఖరూప సంసారమంతయు భక్తునకు సుఖదాయకము సుగమము అవుతుంది. మనుష్యుడు సహజముగా భవసాగరమును తరించుటకు ఈ తల్లి యొక్క ఉపాసన మిక్కిలి సులభమైన శ్రేయస్కరమైన మార్గము. మనుష్యుడు ఆది వ్యాధుల నుండి సర్వదా విముక్తుడగుటకు సుఖ సమృద్ధిని ఉన్నతిని పొందుటకు కూష్మాండాదేవిని ఉపాసించుటయే రాజమార్గము. కనుక లౌకిక పారలౌకిక ఉన్నతిని కాంక్షించువారు ఈమె ఉపాసనయందే సర్వదా తత్పరులై ఉండవలెను. స్కందమాత నవదుర్గా. సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. దుర్గామాత యొక్క 5వ స్వరూపము స్కందమాత అను పేర ప్రసిద్ధి పొందినది. స్కందుడనగా కుమారస్వామి, ఆయనకు కార్తికేయుడు అనునది మరొక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామమున ఈయన దేవతల సేనలకు అధిపతిగా నుండెను. పురాణములు ఈయనను శక్తిధరుడని పేర్కొని ఇతని మహిమలను వర్ణించినవి. ఇతడు మయూరవాహనుడు. స్కంద భగవానుని తల్లి అయినందున దుర్గాదేవి 5వ స్వరూపమునకు స్కందమాత అను పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవములలో 5వ రోజున ఈ స్వరూపముతో దుర్గాదేవి ఆరాధింపబడును. ఈ దినమున సాధకుని మనస్సు విశుద్ధ చక్రమునందు స్థిరమగును. ఈమె విగ్రహమునందు బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చునియుండును. స్కందమాత చతుర్భుజ. తన ఒడిలో చేరియున్న స్కందుణ్ణి తన ఒక కుడి చేతితో పట్టుకొనియుండును. మరొక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించియుండును. ఎడమవైపున ఒక హస్తమున అభయముద్రను దాల్చి మరొక కరమున కమలమును కలిగియుండును. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనముపై విరాజిల్లుచుండును కనుక పద్మాసనగా ప్రసిద్ధికెక్కినది. ఈమె సింహవాహన. నవరాత్రి ఉత్సవములలో 5వ నాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. దాని మహామహత్వమును గురించి శాస్త్రములు వేనోళ్ల శ్లాఘించినవి. ఈ విశుద్ధ చక్రమునందు స్థిరమైన మనస్సు గల ఉపాసకునకు లౌకిక ధోరణులు
చిత్తవృత్తులు అంతరించును. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గమున పురోగమించును. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసారిక మాయాబంధముల నుండి విముక్తమగును. పిమ్మట పద్మాసనమున ఆసీనయైన స్కందమాత స్వరూపమున పూర్తిగా లీనమగును. ఈ సమయమున సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనయందు ముందుకు సాగవలెను. అతడు తన ధ్యాన వృత్తులయందే ఏకాగ్రతను కలిగియుండి సాధనయందు పురోగమింపవలెను. స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ మర్త్యలోకమునందే వారు పరమశాంతిని సుఖములను అనుభవిస్తారు. వారి కొరకై మోక్షద్వారము నిరంతరము తెరుచుకొనియుండును. స్కందమాత కొనర్చిన పూజలు బాలస్కందునకు కూడా చెందును. ఇదియే ఈ దేవిని ఆరాధించుటలో గల వైశిష్ట్యము. కనుక భక్తులు స్కందమాతను ఆరాధించుటకై ప్రత్యేక ధ్యాసను కలిగియుండవలెను. ఈ దేవి సూర్యమండల అధిష్టాత్రి అగుట వలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో స్వచ్ఛ కాంతులతో విరాజిల్లుచుందురు. ఒక అలౌకిక ప్రభామండలము అదృశ్యంగా సర్వదా వారి చుట్టూ పరివ్యాప్తమై ఉంటుంది. ఈ ప్రభామండలము అనుక్షణము వారి యోగక్షేమములను వహించుచుండును. కావున మనము ఏకాగ్రతతో పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణుజొచ్చుటకు ప్రయత్నించవలెను. ఈ ఘోర భవసాగరముల దుఃఖముల నుండి విముక్తులమై మోక్షమును సులభముగా పొందుటకు ఇంతకు మించిన ఉపాయము మరొకటి లేదు. కాత్యాయని నవదుర్గా. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని. దుర్గామాత యొక్క 6వ స్వరూపనామము కాత్యాయని. పూర్వము కథానామకుడైన ఒక ప్రసిద్ధ మహర్షి కలడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి. ఇతడు పరాంబాదేవిని ఉపాసిస్తూ చాలా సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతి దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీమాత ఆయన ప్రార్థనను అంగీకరించింది. కొంతకాలం తరువాత మహిషాసురుడు అనే రాక్షసుడి అత్యాచారములు భూలోకంలో పెరిగిపోవడం చేత ఆ మహిషాసురుణ్ణి సంహరించుటకై బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టించారు. మొట్టమొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజించాడు. అందువలన ఈమె కాత్యాయిని అని ప్రసిద్ధి చెందింది. ఈ దేవి కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించినదని మరొక కథనం. ఈమె భాద్రపద బహుళ చతుర్దశి నాడు జన్మించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులయందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధించింది. కాత్యాయనీదేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుణ్ణి పతిగా పొందుటకు గోకులంలోని గోపికలందరూ యమునా నదీ తీరమున ఈమెను పూజించారు. ఈమె వజ్రమండలమునకు అనగా గోకులమునకు అధిష్టాత్రిగా వెలిసింది. ఈమె స్వరూపము దివ్యము భవ్యము. ఈమె శరీరకాంతి బంగారము వలె తలతల మెరుస్తూ ఉంటుంది. ఈ దేవి చతుర్భుజ. ఈమె కుడి చేతులలో ఒకటి అభయముద్రను మరొకటి వరముద్రను కలిగి ఉంటుంది. ఈమె ఎడమ చేతులలో ఒకదానియందు ఖడ్గము మరొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమె సింహవాహన. దుర్గా నవరాత్రులలో 6వ రోజున కాత్యాయని స్వరూపము పూజింపబడును. ఆ దినమున సాధకుని మనస్సు ఆజ్ఞాచక్రమునందు స్థిరమగును. యోగ సాధనలో ఈ ఆజ్ఞాచక్రము యొక్క స్థానము ప్రముఖమైనది. ఈ చక్రమునందు స్థిర మనస్సు గల సాధకుడు తన సర్వస్వమును కాత్యాయనీదేవి చరణములయందు సమర్పించును. పరిపూర్ణంగా ఆత్మ సమర్పణము గావించు భక్తునకు సహజంగానే కాత్యాయనీ మాత దర్శనము లభిస్తుంది. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మార్థ కామ మోక్షములనిడి చతుర్విధ పురుషార్థముల ఫలములు లభిస్తాయి.
అతడు ఈ లోకముననే అలౌకిక తేజస్సులను ప్రభావములను పొందగలడు. రోగములు, శోకములు, సంతాపములు, భయము మొదలగునవి అతని నుండి సర్వదా దూరమగును. జన్మ జన్మాంతర పాపములు నశించుటకు ఈ దేవీ ఉపాసన కంటే సులభమైన సరళమైన మార్గము మరొకటి లేదు. ఈమెనారాధించువారు నిరంతరము ఈమె సాన్నిధ్యంలో ఉండి పిమ్మట పరమపద ప్రాప్తికి అర్హులగుదురు. కావున మనము అన్ని విధాలా ఈ తల్లిని శరణుజొచ్చి ఈమె పూజలయందును ఉపాసనలయందును తత్పరులము కావలెను. కాలరాత్రి నవదుర్గ ఏకవేణి జపాకర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్ఠి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిని వామపాదోల్ల సల్లోహల తాకంటక భూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాలరాత్రిర్భయంకరి. దుర్గామాత 7వ శక్తి కాలరాత్రి అను పేర ఖ్యాతి వహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. ఈ తల్లి తలపై కేశములు చెల్లాచెదురయ్యుండి మెడలోని హారము విద్యుత్ కాంతులను విరజిమ్ముచుండును. ఈమెకు బ్రహ్మాండముల వలె గుండ్రని త్రినేత్రములుంటాయి. వాటి నుండి విద్యుత్ కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్ధభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందరికీ వరములను ప్రసాదిస్తుంది. మరొక కుడిచేయి అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమ చేతిలో ఇనుపముండ్ల ఆయుధమును, మరొక ఎడమ చేతిలో ఖడ్గమును ధరించి ఉంటుంది. కాలరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము. కాని ఈమె ఎల్లప్పుడూ శుభఫలములనే ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా అంటారు. దుర్గా నవరాత్రులయందు 7వ రోజున కాలరాత్రి మాతను ఉపాసింపవలెను. ఆ దినమున సాధకుని మనస్సు సహస్రార చక్రమున స్థిరమగును. అతనికి బ్రహ్మాండమునందలి సమస్త సిద్ధులు కరతలామలకములవుతాయి. ఈ చక్రమునందు స్థిరపడిన సాధకుని మనస్సు పూర్తిగా కాలరాత్రి స్వరూపమునందే నిమగ్నమై ఉంటుంది. ఈమె సాక్షాత్కారము వలన భక్తునకు మహాపుణ్య ఫలములు లభిస్తాయి. అతని సమస్త పాపములు, ఎదురగు విఘ్నములు పటాపంచలవుతాయి. అతనికి అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. కాలరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేత పిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె అనుగ్రహమున గ్రహబాధలు కూడా తొలగిపోతాయి. ఈమెను ఉపాసించు వారికి అగ్ని, జలము, జంతువులు మొదలగు వాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏమాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వదా భయ విముక్తులవుతారు. కాలరాత్రి మాత విగ్రహమును హృదయమునందు నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసింపవలెను. యమనియమ సంయమములను పూర్తిగా పాటింపవలెను. త్రికరణ శుద్ధి కలిగియుండవలెను. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించు వారికి కలుగు శుభములు అనంతములు. మనము నిరంతరము ఈమె స్మరణ ధ్యానములను పూజలను చేయుట ఇహపర ఫల సాధకము. మహాగౌరి నవదుర్గ శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద. దుర్గామాత యొక్క 8వ స్వరూపమునకు మహాగౌరి అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణ శోభిత. ఈమె గౌరవర్ణ శోభలు మల్లెపువ్వులను, శంఖమును, చంద్రుణ్ణి తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్ష ప్రాయము గలది. అష్టవర్ష భవేద్గౌరి. ఈమె ధరించు వస్త్రములు, ఆభరణములు ధవలకాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. ఈమె తన కుడి చేతులలో ఒక చేతిలో అభయముద్రను, మరొక చేతిలో త్రిశూలమును కలిగి ఉంటుంది. అలాగే ఎడమ చేతులలో ఒక చేతిలో డమరుకము, మరొక చేతిలో వరముద్రను కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనము ప్రశాంతంగా ఉంటుంది.
పార్వతీదేవి అవతారమునందు ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందుటకు కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేహం వరదం శంభుం నాణ్యం దేవం మహేశ్వరాత్ అనునది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడుటకు దృఢముగా సంకల్పించుకున్నట్లు గోస్వామి తులసీదాసు మహాకవి కూడా పేర్కొన్నాడు. జన్మకోటి లగి రగర హమారి బరవు సంభూన తరహా ఉ కుమారి. ఇట్టి కఠోర తపస్సు కారణంగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కింది. ఈమె తపస్సుకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరమును గంగాజలముచే ప్రక్షాళితమునర్చాడు. తత్ప్రభావమున ఈమె శ్వేతవర్ణ శోభితయై విద్యుత్ కాంతులను విరజిమ్మెను. అప్పటి నుండి ఈమె మహాగౌరి అని ప్రసిద్ధి చెందింది. దుర్గా నవరాత్రి మహోత్సవములలో 8వ దినమున మహాగౌరి ఉపాసన విద్యుక్తముగా నిర్వహింపబడుచుండును. ఈమె శక్తి అమోఘము, సద్య ఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నీయు ప్రక్షాళితమగుచుండును. వారి పూర్వసంచిత పాపములు కూడా పూర్తిగా నశించును. భవిష్యత్తులో కూడా పాపతాపములుగాని దైన్య దుఃఖములుగాని వారిని దరిచేరవు. వారు సర్వవిధముల పునీతులై అక్షయముగా పుణ్యఫలములను పొందుతారు. మహాగౌరీ మాతను ధ్యానించుట, స్మరించుట, పూజించుట, ఆరాధించుట మున్నగు రీతులలో సేవించుట వలన భక్తులకు సర్వవిధముల శుభములు చేకూరుతాయి. మనము ఎల్లప్పుడూ ఈ దేవిని ధ్యానించుచుండవలెను. దేవి కృప వలన అందరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రమునర్చి అనన్యనిష్ఠతో సాధకులు ఈ దేవి పాదార విందములను సేవించుట వలన వారి కష్టములు తొలగిపోతాయి. ఈమె ఉపాసన ప్రభావము వలన అసంభవములైన కార్యములు సైతము సంభవములవుతాయి. కనుక సర్వదా ఈమె పాదములను శరణుజొచ్చుటయే కర్తవ్యము. పురాణములలో ఈమె మహిమలు శతధా ప్రస్తుతింపబడినవి. ఈమె సాధకుల మనోశరణాగతుల మగుట చాలా శుభదాయకము. సిద్ధిదాత్రి నవదుర్గా సిద్ధగంధర్వ యక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. దుర్గామాత యొక్క 9వ శక్తి స్వరూపనామము సిద్ధిదాత్రి. ఈమె సర్వవిధ సిద్ధులను ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణమున ఆనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈషిత్వము, వశిత్వము అని సిద్ధులు అష్టవిధములుగా పేర్కొనబడినవి. బ్రహ్మవైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మఖండమునందు ఈ సిద్ధులు అనిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, మహిమ, ఈషిత్వము, వశిత్వము, సర్వకామావసాయిత, సర్వజ్ఞత్వము, దూరశ్రవణము, పరకాయ ప్రవేశము, వాక్సిద్ధి, కల్పవృక్షత్వము, సృష్టి, సంహారకరణ సామర్థ్యము, అమరత్వము, సర్వన్యాయకత్వము, భావన, సిద్ధి అని 18 విధములుగా తెలుపబడినవి. సిద్ధిదాత్రి మాత భక్తులకు, సాధకులకు ఈ సిద్ధులనన్నింటినీ ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు ఈ సర్వసిద్ధులను దేవీ కృప వల్లనే పొందాడని దేవీ పురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయతలచి ఆయన శరీరమున అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. సిద్ధిదాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపున ఒక చేతిలో చక్రము, మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపున ఒక కరమున శంఖము, మరొక హస్తమున కమలమును దాల్చి ఉంటుంది. నవరాత్రి మహోత్సవములలో 9వ రోజున ఉపాస్య దేవత సిద్ధిదాత్రి. ఈ దినమున శాస్త్రీయ విధి విధానములతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించు వారికి సకల సిద్ధులు కరతలామలకములు.
సృష్టి యందు ఈమెకు అగమ్యమైనదేదీ లేదు. ఈమె కృపచే ఉపాసకునకు ఈ బ్రహ్మాండమునే జయించు సామర్థ్యం లభిస్తుంది. సిద్ధిదాత్రి దేవి కృపకు పాత్రులగుటకు నిరంతరము కృషి చేయుట అందరికీ ముఖ్య కర్తవ్యము. ఆమెను ఆరాధించుటలో ప్రతి వ్యక్తి ముందుండవలెను. ఆమె దయా ప్రభావమున అతడు అనంతమైన దుఃఖరూప సంసారము నుండి నిర్లిప్తుడై సర్వ సుఖములను అనుభవించుటయేగాక మోక్షమును సైతం పొందుతాడు. నవదుర్గలలో సిద్ధిదాత్రి అవతారము చివరిది. మొదటి 8 దినములలో క్రమముగా దుర్గాదేవి యొక్క 8 అవతారములను విద్యుక్తముగా నిష్ఠతో ఆరాధిస్తూ 9వ రోజున ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావలెను. ఈ దేవిని ఉపాసించుట ముగియగాని భక్తుల యొక్క సాధకుల యొక్క లౌకిక పారలౌకిక మనోరథములన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలేవి మిగిలియుండవు. ఇట్టి భక్తుడు అన్ని విధములైన సాంసారిక వాంఛలకు, అవసరములకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీదేవి దివ్యలోకములయందు విహరించును. ఆ దేవి కృపార సామృతమును నిరంతరము గ్రోలును, విషయభోగ విరక్తుడగును. అట్టివానికి భగవతీదేవి సాన్నిధ్యమే సర్వస్వమగును. ఈ పరమపదమును పొందిన పిమ్మట అతనికి ఇతరములైన ప్రాపంచిక వస్తువుల అవసరము ఏమాత్రము ఉండదు. దుర్గామాత చరణ సన్నిధిని చేరుటకు మనము నిరంతరము నియమనిష్టలతో ఆమెను ఉపాసించుటయే కర్తవ్యము. భగవతీ మాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని మనకు బోధపడును. తన్మహత్వమున నిజమైన పరమానందదాయకమైన అమృత పదము మనకు ప్రాప్తించును.